హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటంటే మనకు చూసుకుంటే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ మనకు వచ్చేసింది. సో ఏంటంటే ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం అన్నమాట. సో నేనైతే ఏమంటారు, కానిస్టేబుల్ది వీడియో చేశాను. సో ఇప్పుడు వచ్చేసి ఎస్ఐది అన్నమాట. సో మనకు ఇక్కడ మనం పీజీ పోలీస్ అని ఎంటర్ చేసినాం. సో ఓపెన్ చేయగానే మనకు సెకండ్ వెబ్సైట్ వచ్చేసింది, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని. సో ఈడ మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 7437 వేకెన్సీస్. అన్ని పోలీసు కానిస్టేబుల్, పోలీస్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అన్ని కలుపుకొని 7,000 చిల్లర. ఇక్కడ చూసుకుంటే మనకి ఏముంది, సివిల్ వాళ్ళది అంటే పీసీ ఈక్వలెంటెడ్. ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ మెకానిక్. ఇక్కడ చూసుకుంటే మన ఫింగర్ ప్రింట్ బ్యూరో ఉంది కదా వాళ్ళది. ఇక్కడ చూసుకుంటే ఎస్ఐ అండ్ ఈక్వలెంటెడ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎస్ఐ కాబట్టి ఎస్ఐ నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అఫీషియల్ నోటిఫికేషన్. సో ఇది అన్నమాట. సో చూడండి. సో ఒక నిమిషం. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ వేకెన్సీ చూద్దాం మనం. సివిల్ వచ్చేసి ఆహ్, 148 ఉన్నాయి. ఏఆర్ వచ్చేసి 14. ఇదొచ్చేసి మళ్ళా సిపిఎల్ వచ్చేసి 3. ఇది మన బెటాలియన్ వచ్చేసేమో 12 అన్నమాట. మొత్తం దాంతో చూసుకుంటే మనకిది ఫ స్పెషల్ చూసుకుంటే మళ్ళా 44 ఉన్నాయి. ఇది తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటాం కదా! టీఎస్‌పీఎఫ్ అంటాం కదా అది. సో మళ్ళీ ఇలా చూసుకుంటే ఫైర్ అన్నమాట. ఫైర్ వచ్చేసి 39 ఉన్నాయి. ప్రిజన్ వచ్చేసి మనకు జైలు వార్డెన్ అవి ఉంటుంది లేదా డిప్యూటీ, అవి వచ్చేసేమో 14 వచ్చేసి మెన్‌కి. ఉమెన్‌కి వచ్చేసి ఒకటే ఉందన్నమాట. మొత్తం స్టేట్‌కి ఒకటే. సో సాలరీ చూసుకుంటే మనకు పే స్కేల్ చూసుకోవచ్చు. 40 నుంచి 1,00,000 అబోవ్ మనకు మన మధ్య ఉంటుంది. సో సేమ్ అన్నీ అటే ఉన్నాయి. ఇక నోటిఫికేషన్‌కి మనం ఎళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు టోటల్ వేకెన్సీస్ తెలంగాణ వైస్ ఎస్ఐ ఓన్లీ 275 వేకెన్సీస్ వచ్చాయన్నమాట మనకి ఈసారి చూసుకుంటే. ఈడ మనం చూసుకోవచ్చు మళ్ళా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ జోన్ వైస్ చూసుకుందాం. సో ఇదొచ్చేసి పోస్ట్ 11 వచ్చేసేమో, ఇది పోస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. 11 అంటే సివిల్, 12 అంటే ఏఆర్. సో ఇది ఎస్ఎఫ్ఓ వచ్చేసి 17 అన్నమాట. కాళేశ్వరం జోన్ చూసుకుంటే మనం 15 అయితే ఉందన్నమాట. ఏఆర్ వచ్చేసి 6 ఉందన్నమాట. బాసర చూసుకుంటే 29, ఈ రెండు 29. సో ప్లస్ ఏఆర్ వచ్చేసి 2 అన్నమాట. రాజన్న వచ్చేసి 32, ఏఆర్ 0. భద్రాద్రి కొత్తగూడెం 33, ఏఆర్ 6. యాదగిరి, సో మనం యాదాద్రి అంటాం కదా! అది చూసుకుంటే 22, ఏఆర్ 0. చార్మినార్ ఏఆర్ 0 ఉంది. ఆడ చూసుకుంటే సివిల్ 13 ఉంది. జోగులాంబ వచ్చేసి 4 ఉంది. ఏఆర్ 0. సో టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనం ఏఆర్ స్టేట్ వైస్ చూసుకుంటే 14 అన్ని జోన్‌లు కలుపుకొని, మనం ఇవి సివిల్ చూసుకుంటే 148 ఉందన్నమాట. ఈ ఎస్ఎఫ్ఓ చూసుకుంటే 39 వేకెన్సీస్ ఉన్నాయి మనకి. ఇంకా మనం చూసుకోవచ్చు ఇంకా. ఇది మళ్ళా ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ మరి చూసుకోవచ్చు మనం. మనం కంటిన్యూస్ ఉంది కదా! జోన్స్ ఆ వైస్ ఇది. సో చూడండి. సో ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిందన్నమాట మనకి. సో ఇదంతా. సో ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ ఏమైతారంటే, ఇక్కడ ఈవెంట్స్ వచ్చేసి అన్నిటికి ఒకటే ఈవెంట్స్ అన్నమాట. కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. సో ఒకటే ఈవెంట్స్. డబల్ డబల్ ఏం పెట్టరు మళ్ళా. ఇక్కడ చూసుకుంటే మనకు నార్మల్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. దాంతో పాటు మనం ఈచ్ పోస్ట్‌కి అడిషనల్‌గా మనం రూ. 50 పే చేసుకోవాలి. సో అది అన్నమాట. ఆహ్, ఇంకా మనం కిందికెళ్తే ఈ మనం ఏదైతే ఫీ కడతామో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ప్రాసెసింగ్ చార్జెస్ అట ఇవి నార్మల్‌గా. దాంతో పాటు మనం ఏదైతే మనం టెస్ట్ రాస్తామో, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తామో ఆ 3 గంటల ఎగ్జామ్‌కి. ఇంకా చూసుకుంటే మనకు ఈ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది గదా! మెజర్‌మెంట్ అండ్ ఎఫిషియెంట్ టెస్ట్‌కి ఇవి బ్యాండ్స్ ఉంటాయి గదా! వాటికి డిజిటల్ హైట్ అండ్ అదర్ ఎక్విప్‌మెంట్స్‌కి అవి వాడతామని ఇక్కడ మెన్షన్ చేసుంది. సో, దాంతో పాటు మనం ఫైనల్ ఎగ్జాము, సో, బయోమెట్రిక్స్ ఇయన్నీ ఉంటాయి గదా! మనం ఎలక్ట్రానిక్స్. సో, వాటికి సంబంధించింది ఫీ అన్నమాట. సో, పేమెంట్ వచ్చేసి మనకు ఆన్‌లైనే ఉందన్నమాట. సో, ఆన్‌లైన్ ప్లస్ బ్యాంకింగ్ గూడా ఆళ్ళు చూసుకోవచ్చు మీరు నోటిఫికేషన్‌లో. నేను మొత్తం చూడలేను.
సో, ఇక్కడేందంటే మనకి ఇంపార్టెంటు క్యాండిడేట్ షుడ్ వి కీప్ ఆల్రెడీ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏం చెప్తుందంటే, అప్లికేషన్ చేసే ముందే మీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోండి అని మనకు ఈడ మెన్షన్ చేయడం జరిగింది. సో, న తెలంగాణలో నార్మల్‌గా చూసుకుంటే మనకి ఇక్కడ ఎస్సీ వాళ్ళకి ఏబీసీ అయింది. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా అయింది గదా! సో, వాళ్ళు దాంతో పాటు మనకి ఈడబ్ల్యూఎస్, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ సో, మనకొచ్చేసి 1-7 బోనాఫైడ్స్ ఇంకా స్పెషల్ సర్టిఫికేట్ పోలీస్ ఎగ్జిక్యూటివ్, పోలీస్ మినిస్ట్రియల్ చిల్డ్రన్స్ ఉంది గదా! వాళ్ళు చూసుకోవచ్చు. ఈడ ఇంకా ఇక్కడ అప్‌లోడింగ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ దగ్గర చూసుకుంటే ఎస్ఎస్‌సి మెమో అడుగుతుండు. బర్త్ ఆఫ్ సర్టిఫికేట్ లెక్క. సో, ఇంక డిగ్రీ మెమో ఉంటుంది గదా! అది కమ్యూనిటీ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అది అడుగుతుండు. అంటే గ్రూప్ ఎస్సీ కేటగరీస్ వాళ్ళకన్నమాట. అది ఓన్లీ లేటెస్ట్ సర్టిఫికేట్ తీపిచ్చుకోవడం. సో, నార్మల్‌గా వేరేటోళ్ళు వేరే కేటగరీ వాళ్ళు గూడా తీసుకుంటే ప్రాబ్లమ్ లేదు. సేఫ్ సైడు. ఆహ్, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ తెలిసిందే. ఈడబ్ల్యూ సర్టిఫికేటు. సో, దాంట్లో చూసుకుంటే ఇది మనం లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా! వాళ్ళకి. సో, బిలాంగ్స్ టు ఇది ఎవరైతే మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్ వాళ్ళకుంటారో వాళ్ళకి లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇది ఎంప్లాయీ ఎవరైతే ప్రెజెంట్ డిపార్ట్‌మెంట్‌లో చేస్తున్నారో సో, వాళ్ళకి సంబంధించింది. సో, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటారు కదా! ఎవరైతే క్లెయిమ్ చేస్తారో ఇది స్పోర్ట్స్ పర్సన్స్ లెక్క. సో, వాళ్ళకి సంబంధించింది. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రిజర్వేషన్స్ అన్నమాట. ఎస్పెషల్లీ సో, బీసీ వాళ్ళకి అన్ని చూద్దాం ఇప్పుడు మనం. సో, ఇక్కడ వుమెన్ అన్నమాట. దాదాపు 30% వుమెన్‌కి రిజర్వేషన్ కేటాయిస్తుంది. సో, ఎట్లంటే ఒక 100 పోస్టులుంటే 30 పోస్టులు వుమెన్స్‌కి ఇయడం అన్నమాట. సో, ఇది చాలా మంచి డెసిషన్. సో, చూసుకోవచ్చు మనం వుమెన్ రిజర్వేషన్ 33% అన్నమాట చూసుకుంటే ఇక్కడ 33% ఇంక్లూడింగ్ అన్నీ అన్నమాట. ఎస్టీ, ఎస్సీ అందరూ ఉంటారు కదా! అన్నీ కలిపి 30% జస్ట్ ఓన్లీ వుమెన్స్‌కే ఇది ఇంకా మనం ఈడ కిందికొచ్చేస్తే మనకు స్పెషల్ కేటగరీ రిజర్వేషన్ ఫర్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ అన్నమాట. సో, ఎన్‌సీసీ అని ఇది ఉంటుంది గదా! ఇది సీపీపీ అంటాం గదా! దాంతో పాటు సీఎస్‌పీఎఫ్, సీటీఐ, సీఎఫ్ఎస్‌పీ ఇయన్నీ డాక్యుమెంట్స్ ఎవరైతే బిలాంగ్ చేస్తారో వాళ్ళకన్నమాట ఇది. సో, ఈడ ఎలిజిబిలిటీ చూసుకోవాలి మనం. ఆహ్, మాక్సిమం ఇక్కడనే చాలా మంది మనం భయపడుతూ ఉంటారనమాట ఏజ్ దగ్గరని. సో, ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఏమిచ్చిండంటే మస్ట్ హావ్ అటెండెడ్ 21 ఏజ్ వచ్చేసి ఈ జూలై ఎప్పుడైతే ఈ మంత్ జూలై ఉంది గదా! సో, ఇయాల 29 సో, ఈ జూలై ఫస్ట్ కల్లా 21 ఏజ్ వచ్చి ఉండాలంటుండ్రు. సో, అది చూసుకోవచ్చు. మన 25 ఉంది. 21-25 ఏజ్ ఇచ్చిండు గదా! సో, ఇంకా చూసుకుంటే మనం ఇక్కడ అది మళ్ళా ఏజ్ రిడక్షన్ అన్నమాట. మనం ఎగ్జామ్షన్ ఉంటుంది గదా! ఎంప్లాయీస్ వాళ్ళకి 5% ఉంది. నేవీ అయితే ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్స్‌కి 3 ఇయర్స్. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ ఇచ్చిండు. సో, ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు అయిపోవాలంటుండు. సో, దానికంటే ముందే అయిపోవాలని అంటుండన్నమాట. ఇగ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇయన్నీ చూసుకోవచ్చు మీరు దగ్గరుండి. నేను మొత్తం మీకు పెడతాను. సో, ఇక్కడ చూసుకుంటే మెడికల్ స్టాండర్డ్స్ 6/6, 6/6 రైట్, లెఫ్ట్ లాస్ట్ టైమ్ లాగానే ఉందన్నమాట. మేజర్ చేంజెస్ ఏం చేయలేదు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ కొన్ని ఎవరైతే డిస్‌క్వాలిఫై చేస్తామో అని వాళ్ళని ఎవరైతే డిస్‌క్వాలిఫై అయితారో వాళ్ళ పెట్టారన్నమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజికల్ హ్యాండీక్రాఫ్ట్ ఉంటే అంటే డిస్‌క్వాలిఫై చేస్తారు. నాక్ నీస్, పీజియన్ చెస్ట్, ఫ్లాట్ ఫుట్, వెరికోస్ వెయిన్స్, హ్యామర్ టోస్ ఇంకా ఇయన్నీ చూసుకోండి ఇగ. ఈ టీత్ ఈ అన్నీ హియరింగ్ ప్రాబ్లమ్ గాని, ఏమైనా ఇట్లా ఉంటుంది గదా! అయన్నీ ఉంటే డిస్‌క్వాలిఫై చేస్తామని వాళ్ళు నార్మల్‌గా చేస్తున్నారు. సో, దాంతో పాటు ఏందంటే ఇక్కడ అబ్నార్మల్ అండ్ సైకలాజికల్ బిహేవియర్ గూడా మనకు వాడు మెన్షన్ జేయడం జరిగింది. సో, ఎవరైతే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితారో వాళ్ళకి ఉస్మానియా గాంధీ మెడికల్ హాస్పిటల్‌లో మనకు చెకప్ జేస్తారు. అక్కడ ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుందాం. స్కీమ్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అదందరికి తెలిసిందే. దాంతో పాటు చూసుకుంటే మనం ప్రిలిమ్స్‌లో మనకు ఈసారి ఏమిచ్చిండంటే సేమ్ లాస్ట్ టైమ్ లాగానే అర్థమెటిక్ అండ్ జీఎస్ వచ్చేసి అంటే అర్థమెటిక్, రీజనింగ్, జీఎస్ వచ్చేసి 200 మార్కులనమాట. సో, ఇక్కడ మనకు మినిమమ్ మార్క్స్ బై సెక్యూర్డ్ బై క్యాండిడేట్స్ ఆర్డర్ టు క్వాలిఫై ప్రిలిమ్స్ టెస్ట్. సో, ఇక్కడ మనకు 30% ఫర్ ఓసీస్ ఆహ్, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, 25% ఫర్ బీసీస్ అండ్
20% ఫర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ 20% అన్నమాట. మీకు ఈ దాదాపు చూసుకుంటే 200 మార్క్స్‌లో 25% 25% వస్తే క్వాలిఫై చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ 20% అంటే 200కి 40 మార్కులు. 25 అంటే 50, 30 అంటే 60 అన్నమాట. సో, ఇది కట్ ఆఫ్ బాగా అంటే వాడు నార్మల్‌గా ఇచ్చిండు. నోటిఫికేషన్ అకార్డింగ్ టు నోటిఫికేషన్ మినిమమ్ మార్క్స్ అని. సో, అది కట్ ఆఫ్ చాలా పెరిగిపోతదన్నమాట. 70, 80 ఈజీగా ఎళ్తది. ఎక్కువనే ఎళ్తది ఇంకా. సో, ప్రిలిమ్స్ గదా! సో, ఇక్కడ మనకు ఓఎంఆర్ బేస్ అన్నమాట. కంప్యూటర్ ఏం లేదు. బ్లాకు, బ్లూ బాల్ పెన్ ఓన్లీ అని ఇచ్చిండిక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంక చూసుకుంటే ఇక కిందికెళ్దాం. వన్స్ నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై కాంగానే నీకేముంటదంటే వుమెన్ అయితే 800 మీటర్స్, మెన్ అయితే 1600 మీటర్స్ అన్నమాట. 1600 మీటర్లు మనకు రన్నింగ్ ఉంటుంది. సో, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి మనకు ఎగ్జామినేషన్ ఉందన్నమాట మళ్ళా చూసుకుంటే. ఈ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నీకు మళ్ళా హైట్ ఫిజికల్ మెజర్‌మెంట్స్. సో, ఇది మెన్‌కొచ్చేసి ఎంతిచ్చిండంటే 167.6 ఇచ్చిండన్నమాట. దాంతో పాటు వుమెన్‌కొచ్చేసి 152.5. సో, మనకు ఏవైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారో ఇది కింద చూసుకుంటే మనకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ డిస్ట్రిక్ట్స్. ఈ ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్‌కి ఏందంటే కొంచెం ఎగ్జామ్షన్ అన్నమాట. సో, ఇక్కడ మెన్ వచ్చేసి 160 ఇచ్చిండు. వుమెన్ వచ్చేసి 150 ఇచ్చిండు. సో, లాంగ్ జంప్ అండ్ షాట్ పుట్ ఈవెంట్స్. సో, ఇక్కడ మన ఈవెంట్స్ ఏందంటే గర్ల్స్ అయితే 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. బాయ్స్ అయితే మెన్ అయితే 1600 మీటర్లు లాంగ్ జంప్, షాట్ పుట్ ఈ 3 ఈవెంట్స్ అన్నమాట. సో, ఇప్పుడు మనం చూద్దాం. ఐటెమ్స్ ఒకటి లాంగ్ జంప్ వచ్చేసి మెన్‌కి ఎంతిచ్చిండంటే 4 మీటర్స్ ఇచ్చిండు. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 మీటర్స్ ఇచ్చిండు. షాట్ పుట్ వచ్చేసేమో 7 కేజీస్ 6 మీటర్లేయాలి. జెండర్ వాళ్ళు మెన్ అయితే. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసేమో 6 అన్నమాట. సేమ్ అంతే ఇచ్చిండు. వుమెన్‌కి 4 కేజీస్ ఎంతంటే 4 మీటర్స్ ఇచ్చిండన్నమాట గర్ల్స్‌కి. సో, ఇది ఓన్లీ నువ్వు ఇగ నార్మల్‌గా ఒకవేళ నువ్వు ఇయన్నీ ఈవెంట్స్ అన్ని క్వాలిఫై అయితే నీకేముంటుందంటే, ఇక్కడ మనకు ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్. సో, ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యి ఏమైతారంటే ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ వచ్చేసి మనకు మొత్తం డిస్క్రిప్టివ్ ఉంటదనుకుంటారు. డిస్క్రిప్టివ్ కాదనమాట. ఏందంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో, దీనిలో చూసుకుంటే పార్ట్ 1, పార్ట్ 2 2 మాత్రమే మనకు ఆబ్జెక్టివ్ పేపర్స్. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే అన్నమాట. మనకు ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. దీంట్లో గూడా ఇంగ్లీష్‌లో పార్ట్ ఏ వచ్చేసేమో ఎంసీక్యూస్ అన్నమాట. ఏబీసీలు పెడతాం గదా! అదుంటుంది. 25 మార్కులు. మనకు డిస్క్రిప్టివ్ వచ్చేసేమో 75 మార్కులుంటుంది. తెలుగు, ఉర్దూ గూడా సేమ్ 25 మార్క్స్. పార్ట్ బి డిస్క్రిప్టివ్ వచ్చేసేమో 75 మార్క్స్. సో, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 100 మార్కులు, 100 మార్కులు, 100 మార్కులు. సో, అర్థమెటిక్ రీజన్ వచ్చేసి మనకు 200 మార్కులనమాట. సో, ఇక్కడ మళ్ళా చూసుకుంటే జీఎస్ 200 మార్క్స్. మీరు క్లారిటీగా ఇవన్నీ చదువుకోండి. నేను ఇది పెట్టేస్తాను మీకు. సో, ఇక్కడ మినిమమ్ క్వాలిఫికేషన్ ఏమంటుందంటే మెయిన్స్‌లా 40% ఫర్ ద ఓసీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, 35% ఫర్ ద బీసీ అండ్ 30 ఫర్ ద ఎస్టీ అండ్ ఎస్సీ. సో, మెయిన్స్‌లో అన్నమాట. సో, ఇది కూడా మనం కట్ ఆఫ్ బాగా దాటిపిస్తారు. ఇంకా మనం చూసుకుందాం కింద. ఇక్కడ చూసుకుంటే నార్మల్‌గా మనకి ఇక్కడ ఏమంటుండంటే ఇద్దరు సేమ్ క్యాండిడేట్స్ ఉంటే ఎవరికి జాబ్ ఇస్తామంటున్నారంటే, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి 21 ఏజ్ ఉంది. ఇంకో పర్సన్‌కి 22 ఏజ్ ఉంది. సో, ఇద్దరి మార్క్స్ సేమ్ అన్నమాట. ప్రతి ఒక్కటి టై అయితుంది. సేమ్ టు సేమ్. బట్ ఏందంటే ఇక్కడ 22 వాళ్ళకి జాబ్ ఇస్తామని అంటుర్రన్నమాట. సో, నోటిఫికేషన్ ప్రకారం. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు మీరు ఏ జిల్లా, ఏ జోను ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ ఇచ్చాడు. భూపాలపల్లి, జయశంకర్, ఆహ్, ఆసిఫాబాద్ ఇయన్నీ వచ్చేసి మనకు ములుగు కిందెళ్తాయన్నమాట. ఇక్కడ మనకు ములుగు గూడా మన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల వచ్చేసేమో బాసర కింద పోతాయి. కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల, ఇంకా మన కామారెడ్డి, మెదకొచ్చేసి జోన్ 3 కింద పోతాయన్నమాట. జోన్ 4 వచ్చేసి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ఈ భద్రాద్రి కింద పోతాయన్నమాట. ఇప్పుడు యాదాద్రి వచ్చేసి మనకు యాదగిరి వచ్చేసి ఏందంటే ఆహ్, సూర్యాపేట్, నల్గొండ, రాచకొండ ఇయన్నీ దాని కింద పోతాయి. చార్మినార్ చూసుకుంటే మనకు సైబరాబాదు, ఇంకా సంగారెడ్డి, వికారాబాద్ వచ్చేసి
చార్మినార్ జోన్. జోన్ 6. సో, జోగులాంబ వచ్చేసి మహబూబ్‌నగర్, నారాయణపేట్, గద్వాల్, జోగులాంబ, ఆహ్, నాగర్ కర్నూల్. ఇయన్నీ మొత్తం మనకెన్ని జోన్‌లున్నాయిక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7 జోన్స్ ఉన్నాయన్నమాట మొత్తం. ఈ జోన్ వైస్ మీరు వేకెన్సీలు చూసుకోండి. కొన్ని కొన్ని జోన్‌లకి అసలు పోస్టులే లేవన్నమాట. ఏఆర్ వాటికి. సో, ఇవి ఇదొచ్చేసి మొత్తం ఇగ ఇక్కడ చూసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ కోటా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎంత కోటా ఇస్తామన్నారు. సో, ఇక్కడ 2% హెచ్‌ఎస్‌సీ అని మొత్తం మెన్షన్ చేసుంది. మీరు మాక్సిమం ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ క్లారిటీగా నేను నార్మల్‌గా రఫ్‌గా చెప్పేస్తున్నాను. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే, ఈవెంట్స్ చూసుకోండి మార్క్స్. నీకు 100 మార్కులు రావాలంటే నువ్వు 4 నిమిషాల 15 సెకండ్ల కొట్టేయాలి. లోపట కొడితే నీకు 100 మార్కులు ఇస్తాడు. 90 కావాలంటే 4 నిమిషాలు 16 సెకండ్ల నుంచి 30 సెకండ్ల మధ్యలో. 36 సెకండ్ల నుంచి 55 సెకండ్ల మధ్యలో వస్తే నీకు ఈ మార్క్స్ వస్తాయన్నమాట. ఇది కానిస్టేబుల్ వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇవి 100, 95, 90 మార్క్స్ వస్తే కళ్ళు మూసుకొని జాబ్ వచ్చినట్టే మీకు. ఏఆర్ పక్కా వచ్చేస్తది. జస్ట్ మీరు మెయిన్స్‌కి ఇట్లా అటెంప్ట్ ఇస్తే చాలన్నమాట. సో, మీరు ప్రాపర్‌గా చదువుకోండి. సో, ఇది సిలబస్ అన్నమాట. సిలబస్ కాపీ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. సో, ఇది వీడియో వచ్చేసి సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండన్నమాట. సో, మీరు నార్మల్‌గా గ్రూప్స్‌లో వస్తూ ఉంటాయి. అప్లికేషన్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. మీరు నమ్మకండి. కావాలంటే మీరు అప్లికేషన్ ఆఫ్‌లైన్‌లో వెళ్లి చేపించుకోండి. అంటే నార్మల్‌గా మీ లోకల్ సెంటర్‌లలో. నేను చాలా వరకు చూశానన్నమాట. ఏమంటున్నారంటే కొన్ని గ్రూప్స్ నేను ఫాలో అవుతూ ఉంటా. ఆ గ్రూప్స్‌లో ఏందంటే ఎక్కువ డబ్బులు తీసుకొని అప్లికేషన్ చేస్తామని ఇట్లా నాకు చూసిన నేను లాస్ట్ టైమ్ అయింది గదా! అప్పుడు చాలామంది మోసపోయారన్నమాట. అట్లా ఏం కాకండి మీరు. కావాలంటే మీరు దగ్గరుండి అప్లికేషన్ చేసుకోండి. నేను కూడా వీడియోస్ పెడతాను. ఎట్లా చేయాలి ఏందనేది. సో, స్టే ట్యూన్. సో, ఈ ఛానెల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థాంక్ యూ.